సో వివిధ రకాలైనటువంటి ఈ యొక్క కీళ్ళ నొప్పులు తగ్గించేందుకు మంచి రెమెడీ చెప్తాను చూడండి. అసలు ఈ నొప్పులు అదేవిధంగా కీళ్ళ నొప్పుల సమస్య ఎందుకు వస్తుందంటే మన బాడీలో ఇన్ఫర్మేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆ ప్రక్రియలో భాగంగా మన దేహంలో మన బాడీలో ఈ టిఎన్ఎఫ్ ఆల్ఫా, సైటోకైన్స్, ఇంటర్లూకిన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి హానికారకమైన పదార్థాలు ఉత్పత్తి జరుగుతుంటుంది. ఈ యొక్క పదార్థాల ఉత్పత్తి ప్రభావం చేతనే కీళ్ళ భాగంలో నొప్పి, పోటు, వాపు, సలుపు, అసౌకర్యం ఇవన్నీ కూడా కలుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ఇన్ఫ్లమేషన్ను మనం తగ్గించగలిగితే దానివల్ల ఉత్పత్తి అయ్యేటువంటి ఆ యొక్క హానికరమైన పదార్థాల ఉత్పత్తి తగ్గిపోతుంది, వాటి యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుంది. కాబట్టి సేఫ్ సైడ్ మెడిసిన్స్ మనం వాడుకోవడం మంచిది. ఎందుకంటే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల నొప్పి తాత్కాలికంగా తగ్గిపోయినప్పటికీ అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి మనం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్తో ఆలోచన చేయాల్సింది. కాబట్టి అలాంటి ఔషధాలు మనం ఆలోచన చేసినట్టయితే ప్రకృతిలో అనేక రకాల ఔషధాలు ఉన్నాయి. అలాంటి ఔషధాల్లో అందరూ వాడుకోదగ్గ ఒక చక్కటి ఔషధాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందామా. ఆ ఔషధం తయారీకి కావాల్సిన పదార్థాలు 4. సో ప్రతిరోజు ఆ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. ఎలాగంటే ఉదయం పూట పరిగెడుపున కానీ లేకపోతే రాత్రి పడుకునేటప్పుడు కానీ రోజు ఒక్కసారి ఒక ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది. ఎలాగంటే పాలమ్మ ఒక 150 ml 100 to 150 ml వేడి పాలు ఈ విధంగా తీసుకోవాలి. 100 to 150 ml వేడి పాలు ఈ విధంగా తీసుకొని ఇందులో శొంఠి పొడి, ఇలాంటి శొంఠి కొమ్మలు దంచి పౌడర్ తయారు చేసుకొని వాడుకోవచ్చు. లేకపోతే శొంఠి పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ శొంఠి కొమ్మల నుంచి తయారు చేసుకున్నటువంటి శొంఠి పొడి 1/2 teaspoon అంటే 2.5 గ్రాము మ్యాక్సిమం డోస్ అది. కాబట్టి 2.5 గ్రాము కంటే మించి వీలైనంత వరకు వాడకూడదు, ఎందుకంటే వేడి చేసేటువంటి తత్వం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం డోసు 2.5 grams ఈ యొక్క వేడి పాలలో కలిపేశారు. అట్లే ఇప్పుడు వర్షాకాలము, శీతాకాలం అయితే డోస్ సరిపోతుంది. వేసవి కాలంలో కూడా ఈ సమస్యలు ఉంటాయి. కాబట్టి వేసవి కాలంలో అయితే 1 గ్రామ్ సరిపోతుందమ్మా. కాబట్టి సీజన్ని బట్టి కూడా ఔషధం యొక్క డోసు మార్చుకోవాలి. పాలు అలాగే తీసుకోవచ్చు. ఈ యొక్క శొంఠి పొడి మాత్రము ఈ యొక్క వర్షాకాలం, శీతాకాలంలో 2.5 grams తీసుకోవాలి, వేసవి కాలంలో 1 gram తీసుకోవాలి. సో ఆ విధంగా నేను చెప్పిన పద్ధతిలో అందులో కలిపేసేయాలి. 3వ పదార్థంగా బెల్లం పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది. లేకపోతే ఇలాంటి బెల్లాన్ని సరే దంచేసేసి 1 స్పూను బెల్లాన్ని కూడా అందులో కలిపేసేయాలి.